ఆక్వా సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారులు, అధికారులతో ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతవుతున్నటువంటి సముద్ర ఆహార ఉత్పత్తుల్లో 92% వరకు రొయ్యలే ఉంటున్నాయి. అయితే అమెరికా విధించినటువంటి దిగుమతి సుంకాల కారణంగా ఆక్వా రంగం పూర్తి స్థాయిలో దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో ఆక్వాకు సంబంధించినటువంటి వాటా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా తాజా విధించినటువంటి సుంకాల నేపథ్యంలో అసలు ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోబోతోంది? గత 5 ఏళ్ల కాలంలో చాలా వరకు ఇబ్బందులు ఎదురగినట్టుగా కొంచెం కోలుకుంటూ వస్తుంది. ఈ ఏడాది కొంచెం ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయని ఆక్వా రంగ రైతులు అలాగే ఎగుమతిదారులు అందరూ భావిస్తున్న సమయంలో అమెరికా విధించినటువంటి సుంకాలతో తీవ్రమైనటువంటి ప్రతికూల వాతావరణమే కనిపిస్తోందని చెప్పి ఆక్వా రంగం పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆక్వాకు సంబంధించినటువంటి సుంకాల విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరపాలని కూడా కోరడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆక్వా రంగంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్లు అలాగే ఆక్వా రంగ నిపుణులు, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్న నేపథ్యంలో అంతకు ముందుగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేకంగా ఆక్వా రంగంలో ఉన్నటువంటి సాధక బాధకాలపై చర్చించేందుకు విజయవాడలో హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో ఆక్వా రంగం రైతులు అలాగే ఎగుమతిదారులు, ఆక్వా రంగ మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అప్సెడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అప్సెడా సంబంధించినటువంటి విషయాలపై ఇటు మత్స్యకారుల్లోనూ అలాగే ఆక్వా సంబంధించినటువంటి రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు ఇతర అంశాలపై కూడా కూలంకుషంగా ఈ సమావేశం ద్వారా చర్చించబోతున్నారు. ముఖ్యంగా తాజాగా ఏదైతే ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణం ఆక్వా రంగంలో తలెత్తిందో, ముఖ్యంగా అమెరికా విధించినటువంటి దిగుమతి సుంకాలు అలాగే ఇతర డ్యూటీల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందిపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై విజయవాడలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూలంకుషంగా పరిగణలో తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశం తరువాత ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులను ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని అలాగే స్పష్టమైనటువంటి సూచనలను ఆక్వా రంగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనే ఒక సందేశాన్ని కూడా ప్రధానంగా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అయితే ఆక్వా రంగంలో ఉన్నటువంటి తాజా పరిణామాలపై మనతో సంబంధించినటువంటి రైతులు అలాగే ఇతర వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. ట్రంప్ది ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది వరల్డ్ ఆల్మోస్ట్ మేజర్ ట్రేడింగ్ కంట్రీస్తో అంతా ఈ టారిఫ్ వేయడం పడింది. బట్ మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, సిబిఎన్ గారు, మోడీ గారు ప్లస్ ట్రంప్ గారితో ఉండే ఈక్వేషన్ ఏదుందో చాలా బాగుంది. కాబట్టి ఇనీషియల్ ప్యానిక్ అయితే ఉంది. బట్ ఐ డోంట్ థింక్ అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ అని మాకు నమ్మకం ఉంది. అది ఒకటే కాదు, రైతులను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అప్సడా యాక్ట్ ఏదుందో అప్సడా యాక్ట్ని మొత్తం రాటిఫై చేసేస్తున్నాము, చేంజెస్ తీసుకొని వచ్చేసాం. ఫీడ్ కాస్ట్ ఎట్ట తగ్గియాలి, హ్యాచరీస్ నుంచి వచ్చే రొయ్యలు పిల్లల్ని నాణ్యత ఏ విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 monthలో చాలా చేంజెస్ చూడబోతున్నారు. సీఎం గారు ఆక్వా రంగం మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. ఐఎమ్ షూర్ కమింగ్ డేస్లో చాలా చేంజెస్ ఉంటాయి. ఫీడ్ కాస్ట్ నియంత్రణ ఏ విధంగా చేయాలనేది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. డైనమిక్ ప్రైజింగ్ అనే కొత్త సిస్టమ్ తీసుకొని వస్తున్నాము. తద్వారా రైతులకి ఫీడ్ కాస్ట్ 10 నుంచి 15 రూపాయలు తగ్గించేదానికి ఒక ప్లాన్ చేస్తున్నాము. ఐఎమ్ షూర్ వీ విల్ సక్సీడ్ అండి. పెట్టుబడి అంటే అట్ ది సేమ్ టైం అది తగ్గించాలనే కదా. ద హోల్ ఐడియా ఇస్ దట్ ఇప్పుడు కరెంట్ కూడా ₹1.50 ఆల్రెడీ సీఎం గారు అనౌన్స్ చేశారు. కాబట్టి ఐ థింక్ వెరీ షార్ట్లీ అది కూడా ఇంప్లిమెంట్ అయిపోతుంది. ట్రూ అప్ ఛార్జెస్ అనేది మనం ఏం చేయలేము, ఎందుకంటే అక్రాస్ ద ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి ట్రూ అప్ ఉంది. కాబట్టి దాంట్లో మా రోల్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఫీడ్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 80% ఆఫ్ ది ప్రొడక్షన్ ఇస్ ఫీడ్ కాస్ట్. సో ఫీడ్ కాస్ట్ మేము 15-20 రూపీస్ తగ్గగలిగితే ఫార్మర్కి అదే పెద్ద బూన్ అవుతుందని. ప్లస్ తద్వారా రాయలసీమ ఏరియాల్లో ఇప్పుడు వెనామీ టైగర్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ తీసుకొని వస్తున్నాం. అది కూడా ఇంకో 1-2 monthsలో టోటల్ రాయలసీమ ఎక్కడెక్కడ వాటర్ అవైలబిలిటీ బాగుందో అక్కడ కూడా స్టార్ట్ చేస్తాం. పెద్ద ఉండదని నా అభిప్రాయం అండి. ఆఫ్టర్ ఆల్ ఈరోజు 60% ఆఫ్ ఎక్స్పోర్ట్ ఈస్ ఫ్రమ్ ఏపీ. కాబట్టి ఇది ఎఫెక్ట్ అయితే మనకి పడిందంటే అసలు ఆక్వా రంగానికే ఇబ్బంది అవుద్ది. ఐఎమ్ షూర్
ఇప్పుడుండే ఈక్వేషన్స్లో మన మోడీ గారిని కన్విన్స్ చేసి అదేవిధంగా మోడీ గారి ద్వారా ట్రంప్తో మాట్లాడించి ఆక్వా రంగానికి పెద్ద ఎఫెక్ట్ లేకుండా సీఎం గారు చేయగలుగుతారనే నమ్మకం మాకుంది, మా రైతులకు ఉంది, ఎక్స్పోర్టర్స్కి ఉంది. కాబట్టి లెట్స్ వెయిట్, కొంచెం ఓపిక ఉండాలి, వి గెట్ గుడ్ రిజల్ట్స్. ఈరోజు యుఎస్ గవర్నమెంట్ 26% రెసిప్రోకల్ ఛార్జెస్ అని వేయటం వల్ల అసలే సంక్షోభంలో ఉన్నటువంటి రొయ్యల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇది 4 రోజుల క్రితం జరిగింది. ఈ 4 రోజుల్లోనే ఆక్వా రైతులు ఎమర్జెన్సీ హార్వెస్ట్ ఉండి పట్టుబడి పట్టడం వల్ల తక్కువ రేట్లకి అమ్మటం వల్ల కనీసం 600 కోట్ల రూపాయలు ఈ 4 రోజుల్లోనే కోల్పోవడం జరిగింది. ఈ రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం మనుగడ అనేది సాగే పరిస్థితి అనేది లేదు. అందుకని దౌత్యపరమైన చర్చలు జరిపించడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇవ్వడానికి, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు ఎక్స్పోర్టర్స్ అప్సరా వారి ఆధ్వర్యంలో ఎక్స్పోర్టర్స్ రైతులు అందరూ కూర్చొని చర్చించి రిప్రజెంటేషను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. మనకి ప్రధానంగా ఈ 26% ఆక్వా రంగం మీద వేసినటువంటి సుంకాన్ని భారతదేశానికి 3-4 రంగాల్లో ఎగ్జామ్షన్ ఇవ్వటం అనేది జరిగింది యుఎస్ గవర్నమెంట్. ఫార్మా, గోల్డ్, టెక్స్టైల్ ఇలా కొన్ని రంగాల్లో. అదేవిధంగా ఆక్వా రంగానికి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడానికి దౌత్యపరమైన చర్చలు జరిపి ఆ భారం అనేది రైతు మీద లేకుండా చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రోజున వేసిన 26% వల్ల అటు ఎక్స్పోర్టరు కానీ, బయ్యర్ కానీ, కన్జ్యూమర్ కానీ ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు ఏంటి అనేది ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఆ భారం డైరెక్ట్గా అది అనౌన్స్ చేసిన రోజే రైతు మీద పడిపోయి రైతుకి రేటు తగ్గించడం జరిగింది. అల్టిమేట్గా ఏది జరిగినా కానీ ఆ భారం రైతు మీద పడుతుంది, రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈరోజు ఆక్వా ప్రతినిధులందరూ ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ ఏడాది అనేది రేట్ల పరంగా కొంతవరకు ఉపశమనం పర్వాలేదు 4-5 రోజుల క్రితం వరకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అసలు సరుకు కొనడానికి ఎవరు కొంటారు ఏంటి అని రైతు వాళ్ళ వెంటపడి ఏదో ఒక రేటుకి అయిన కాడికి అమ్ముకుని సొమ్ము చేసుకునే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్స్పోర్టర్స్ రేట్లు అనేటానికి ఈరోజు పరిస్థితి ఎలాగా ఉంది అంటే ఎవరు కొంటారో తెలియని పరిస్థితుల్లో అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి ఉంది. ఈ రేటుకి అని చెప్పే పరిస్థితి కూడా లేనటువంటి దారుణమైన పరిస్థితులు ఈ 4 రోజుల నుంచి నెలకొన్నాయి. రెగ్యులర్గా అయితే మనకి ఈ రేట్ ఉంది అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకుండా నాకు ఈ రేటుకి అయితే మధ్యలో మిడిల్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఈ రేటుకి అయితే తీసుకుంటాను అని చెప్పి రైతు యొక్క ఈ దయనీయమైన పరిస్థితిని క్యాష్ చేసుకునే పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. మేము కృష్ణా జిల్లాలో కల్చర్ చేస్తున్నాం సార్. నా పేరు లక్ష్మీ కుమార్ రాజు. అమెరికా దేశానికి ఎగుమతవుతున్నటువంటి రొయ్యల్లో కీలకమైన భాగం భారతదేశం నుంచి వచ్చే రొయ్యలపై దిగుమతి సుంకంగా అమెరికా 27% సుంకం విధించింది. ఈక్విడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10% పన్ను మాత్రమే అమెరికా విధిస్తోంది. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ ఈక్విడార్ లాంటి వాళ్ళకి అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77% కౌంటర్ వెయిటింగ్ డ్యూటీ భారాన్ని కూడా మోస్తున్నారు. తాజా పరిణామాలు అంటే అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్విడార్కి భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20% వరకు ఉంటుంది. అమెరికా విధించినటువంటి కొత్త సుంకం ఏప్రిల్ 5వ తేదీ నుంచి అంటే ఈ ఏడాది అమలులోకి వచ్చింది. దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్ళే అన్ని ఎగుమతులపైన ఈ భారం పడుతుంది. దీనివల్ల అప్పటికే ఈ సుంకం అమల్లోకి వచ్చినటువంటి 4-5 రోజుల్లోనే భారీ స్థాయిలో వేల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఏక్వారంగ నిపుణులు అంటున్నారు. అలాగే ఏక్వారంగంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఈ సమావేశంలో చర్చలోకి వచ్చినటువంటి అన్ని అంశాలపై కూడా ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేందుకు వీలుగా ఇటు అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర నిర్వహించే సమీక్షా సమావేశంలో ఈ అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటి అభిప్రాయాల జాబితాను అలాగే రైతుల విజ్ఞాపనలను కూడా ముఖ్యమంత్రి ముందు ఉంచబోతున్నారు. ఇది ఈ సమావేశం తాలూకా ప్రత్యేక విషయాలు. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.